హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకొని దాంట్లో 4 చిన్న ఉల్లిపాయలు దంచి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని పులుసు ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఈ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఇది బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఇలానైనా తినొచ్చు, లేదా కొంచెం బెల్లం ఇష్టపడే వాళ్ళైతే కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ముక్కలు మొత్తం కాకుండా కొంచెం లైట్గా పప్పుగుత్తితో స్మాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పులుసు బాగా చిక్కగా ఉంటుంది. తర్వాత దీన్ని ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ పులుసు రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.